విషయాన్ని పేపర్లో చూసిన వెంటనే నిన్ననే ఇటు వచ్చాం. అతను వారం రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాలమాదిగ ఎమ్మెల్యేలను కూర్చుండబెట్టి మాట్లాడిండు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరిని కలిపి కూర్చుండబెట్టి మాట్లాడలే. ఆడ చంద్రబాబు నాయుడు గారు కమిషన్ ముందుకు మాలమాదిగలు పంపిండు 2 సార్లు, ఈయన ఒకసారి కూడా పంపలే. ఇక్కడ ఈ మాదిగలకు మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఒత్తిడి తలకి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నాడు, సాక్ష్యంగా నిలబడుతున్నది. ఈ విషయంలో నేను మాదిగ ఎమ్మెల్యేలందరితో నేను ఫోన్లో మాట్లాడాను. మీరు ఆపండి ఆపండి ఆపండి, మీరు సమిష్టికి వెళ్ళి ఆపండి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలని నేను కోరుతున్నా. వాళ్ళ బాధ్యత తీసుకోకపోతే మన బిడ్డల భవిష్యత్తును మీరు పట్టించుకోలేని వాళ్ళుగా చరిత్రలోకి వెళ్తారనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. నాన్న ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు కాలం నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాలం వరకు చూస్తున్నాను. నేను ఏదన్నా ఒక అంశం మీద ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పుడో, లేదా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కొంత మోసం చేస్తున్నప్పుడో, లేదా లక్ష్యాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడో ఎంఆర్పిఎస్ గట్టిగా నిలబడుతుంటుంది. సందర్భం వచ్చినప్పుడు ఆ గట్టిగా నిలబడ్డ ప్రతిసారి మాదిగల్లోనే కొంతమంది దళారులను ఎంకరేజ్ చేయడం, వాళ్ళ ద్వారానే మా మీద మాట్లాడించడం, ఇవన్నీ మొదటి నుంచి జరుగుతున్నాయి. ఈ కాలంలో జరిగేది మొదలేం కాదు. మొదటి నుంచి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మొన్నటి కేసీఆర్ వరకు ఇప్పటి వరకు జరుగుతున్నది. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఆ స్టేట్మెంట్లలో కనిపించే వాళ్ళు ఎప్పుడు కూడా పాలకులకు దగ్గర కనిపిస్తుంటారు. వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మొన్న కేసీఆర్ దగ్గర ఉన్నారు, అంతకుముందు ఇంకోటి దగ్గర ఉన్నారు, ఇంతకుముందు దగ్గర ఉన్నారు. అంటే పాలకుల విధానాలు అమలు చేయడమే వాళ్ళ లక్ష్యం తప్ప జాతికి భవిష్యత్తు గురించి ఆలోచించారనే విషయం మనకు చాలా సందర్భాల్లో రుజువైంది. మేము దాన్ని పట్టించుకోము. ఎందుకంటే వాళ్ళు ఆ పాత్ర వాళ్ళు పోషిస్తూనే ఉంటారు, అట్లాంటి పోషిస్తూనే ఉంటారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక ప్రయత్నం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు ఎత్తున్నావు, జవాబు చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు కాదు కదా. రేవంత్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు ఎత్తున్నాము, జవాబు చెప్పాల్సింది వీళ్ళు కాదు కదా, వాళ్ళు ఆయన కదా. ఎందుకు హామీ ఇచ్చింది ఆయన, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నది ఆయన, జవాబు చెప్పాల్సింది ఆయన, వీళ్ళు కాదు. కానీ జరుగుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాదిగ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి, అంటే నిలదీసే శక్తిని బలహీనం చేయడానికి, కేసీఆర్ను నిలదీసే శక్తిగా ఉన్నప్పుడు బలహీనం చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేయలేదా? పోనీ అంతకుముందు రాజశేఖర్ గారు ప్రయత్నం చేయలేదా? అంతకుముందు ఉన్న పాలకులు ప్రయత్నం చేయలేదా? అంటే ఎంఆర్పిఎస్ను బలహీనం చేయడానికి ప్రతి సందర్భంలో పాలకులు తమ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే పాత్ర పోషిస్తున్నారు. కానీ ప్రశ్నించే మాదిగ ఉద్యమాన్ని బలహీనం చేసే పాత్ర పోషిస్తున్నారు. మాదిగల కన్నును మాదిగల ఏళ్ళతోటే పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాలల ఒత్తిడి తలకి మాత్రం మాలల ప్రయోజనాలు కాపాడే దానికి పెద్ద పెట్టేస్తున్నారు. అంటే మాలల్ని ఐక్యంగా ఉంచుతున్నారు, వాళ్ళ మాటకు ప్రభుత్వాలు తలిగి పనిచేస్తున్నాయి. మాదిగ ఉద్యమాన్ని మాత్రం బలహీనం చేయడానికి మాత్రం వీళ్ళు పాత్ర పోషిస్తుంటాం. ఇది మనం చూస్తూనే ఉంటాం. కానీ మాకు శక్తి ఎంత ఉంటే అంత మా ప్రజల పక్షాన, సమాజం పక్షాన ఎప్పుడు ఉంటాం, ఉంటాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. రైట్.